శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఆగస్టు 2026 ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గురు కర్కాటక రాశిలో బలంగా ఉంటున్నారు, శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు, కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం అనే 3 ప్రధాన అంశాల చుట్టూ ఈ నెలంతా కూడా తిరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపు బాగా అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశం లేని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలో పురోగతి కనిపిస్తుంది. విదేశీయ కంపెనీతో పనిచేసే వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, విద్య, ప్రభుత్వ కాంట్రాక్ట్, ఫార్మా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా రెస్టారెంట్, హోటల్స్, డైరీ, విద్య, మెడికల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. పొదుపు దృష్టి పెరుగుతుంది. ఇన్సూరెన్స్ లో కొంచెం పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, ఇది చాలా బాగుంటుంది. మెటల్స్ రిలేటెడ్ లో పెట్టండి. ఇంకా షార్ట్ టర్మ్ అసలు పెట్టకండి. అనుభవం లేకుండా పెద్ద మొత్తంలో ఎవరికి పెట్టుబడి పెట్టకండి. కుటుంబ దాంపత్య విషయంలో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. జీవిత భాగస్వామికి పూర్తి సహకారం అందుతుంది. బంధుమిత్రులందరూ కలిసి విహారయాత్ర వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికుల్లో అహంకారం తగ్గిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పట్ల జీర్ణకోశ సమస్యలు, బరువు పెరగడము, మానసిక ఒత్తిడి పెరగడము, థైరాయిడ్ అనేది కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉన్న విదేశీయ విద్య ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. గురువుల సలహా పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. రైతులకి ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా, సాగునీటి పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు బాగా ఉంటాయి. మీ పంటలు కూడా బాగా పండే అవకాశాలు. కళాకారులైనటువంటి సినీ రంగం వారికి అవకాశాలు, అన్ని రంగం వారికి, సినీ రంగం వారికి, టీవీ, యూట్యూబ్, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు, కొత్త అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. మీ గురించి ప్రచారం చేస్తూ ఉండండి. మంచి అవకాశాలు. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీలో మీకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కాస్త ఓపికగా ఉండాలి. విశ్వాసం, పార్టీ పట్ల విశ్వాసంగా ఉంటే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీయాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నాకు కాల్ చేస్తుంటారు. జాగ్రత్త అండి, ఏమి కాదు, అన్ని మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మీకు అన్ని మేలు జరుగుతుంది. ఇమిగ్రేషన్ పనులు ఏమైనా బాకీ ఉంటే అప్పటికి కూడా తప్పకుండా అవుతుంది. మీ యొక్క వీసా సంబంధించి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా కలిసి వస్తుంది. కోర్టు కేసులో నెమ్మదిగా అనుకూల పరిణామాలు మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల పత్రాలు పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ఈ నెలంతా కూడా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా హామీ ఇచ్చేది ముందు ఆలోచించండి. ఇంకా పరిహారాల్లో ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణించండి. పాలు, బిల్వ పత్రాలతో చక్కగా శివార్చన చేయండి. ఉపవాసం ఉంటే మంచిది. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, వెండి లాంటివి దానం ఇవ్వండి. తెలుపు మరియు వెండి రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 7గా ఉంది. సోమవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని దేవాలయంలో వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావలసిన వారు 48 రోజులు పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగంతో
దానికి సంపుటీకరణ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు సంప్రదించండి. మా నంబర్కి మీ పేరు, గోత్రనామాలను తెలుపని తప్పకుండా మీకు పంపిస్తాం. విజయోస్తు. కొంచెం గ్యాప్ తీసుకుందాం. మహాసద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి అవుతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమీ మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాటి శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీనపడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి, పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్ లో ఉన్న వాళ్ళు వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నాయి, విదేశీయ అవకాశాలు బాగుస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫలితాలు కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపార అభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి, శుభవార్తలు ఉండే అవకాశం ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.